కర్కాటక రాశి వారికి 12, 13, 14వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కర్కాటక రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు పనులన్నీ కూడా పక్కన పెట్టేసి విశ్రాంతిగా కూర్చొని మీరు ఈ వీడియోని ఓపికగా విన్నట్లయితే ఈ వీడియో ద్వారాగా మీకు ఎన్నో రకాలైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి విలువైన సమాచారం తెలిసే అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియో ద్వారాగా 100కు 100% మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది లేదు. ఎందుకంటే కర్కాటక రాశి వారిని గురించి నిజంగా మాట్లాడుకుంటూ మొదలు పెడితే మనసు అనేది చలించిపోతుందండి. కర్కాటక రాశి వారు పడ్డటువంటి కష్టాలు ఈ భూమి మీద నిజంగా ఎవరన్నా అసలు పడి ఉంటారా అని చెప్పేసి అంత సందేహంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే కర్కాటక రాశి వారికి కష్టాలు చాలా 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 ఎక్కువ. అందరికీ కష్టాలు ఉంటాయి, కానీ కర్కాటక రాశి వారికి మాత్రం కష్టాలు అనేవి అందరికన్నా కూడా ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు. ఈ వీడియో అనేది మీకు 100కు 1000% ఉపయోగపడుతుందండి. అలాగే ఈ వీడియోలో మీకు ఎంతో విలువైనటువంటి సమాచారం, అంటే మీ జీవితానికి ఏదన్నా విలువైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, కొన్ని మీరు తెలిసి చేసిన తప్పులు, కొన్ని తెలియక చేసేటటువంటి పొరపాట్ల వల్ల సగం మీ జీవితం అంటే నానా రకాలుగా గందరగోళంగా తయారైంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు మొత్తం చక్కగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కర్కాటక రాశి వారిది రాశి చక్రంలో 4వ రాశి అండి. ఈ రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. వీరి మనస్తత్వం అనేది ఎంత మంచిగా ఉంటుంది అనంటే, ఎవరైనా సరే కాస్త ప్రేమగా పలకరిస్తే పొంగిపోయి ప్రతి ఒక్కరిని కూడా మా అనుకునేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటుందన్నమాట. అంత బోలా మనుషులుగా చెప్పుకోవచ్చు. అలాగే వ్యక్తిగతంగా వీరి మంచితనాన్ని మనం అంచనా వేయలేము. ఎందుకు అంటే ఈ రోజుల్లో, అంటే ఇప్పుడు కాలం ఎలా ఉంది అనంటే స్వార్థంతో ఉంది. ఏ మాట మాట్లాడాలన్నా స్వార్థం. ఒక పని చెయ్యాలంటే స్వార్థం. మనకేమి లాభం వస్తుందా? ఒక మాట మాట్లాడాలంటే ఏం లాభం వస్తుందా? ఒక అడుగు వేద్దామంటే ఏం లాభం వస్తుందా అని ప్రతి దానికి కూడా లాభాలతో అంచనాలు లెక్కలు వేసుకునేటటువంటి రోజుల్లో ఎటువంటి స్వార్థము లేకుండా కర్కాటక రాశి వాళ్ళు అందరి మంచిని కోరుకునేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. ఏదైనా సరే వీరి మనసులో కుళ్ళు కుచితం ఉండదు. ఆఖరికి మోగ జీవులను కూడా నిజాయితీగా ప్రేమించేటటువంటి వ్యక్తిత్వం ఒక్క కర్కాటక రాశి వారికే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగిలిన వారిలో చాలామంది కూడా మూగజీవులను ప్రేమిస్తూ ఉంటారు, కాదని అంటల్లా. కానీ వీరేంటంటే వాటికి మనిషికి అవ్వచ్చు లేదా ఒక జీవికి అవ్వచ్చు, ఏ చిన్న ఇబ్బంది కూడా వీరు కలిగించాలి అని అనుకోరనమాట. అంత వ్యక్తిగతంగా మంచి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు. ఒక చీమ ఏదన్నా వచ్చి ఉందనుకోండి, ఆ చీమని అది మనం కదిలించకూడదు అని చెప్పేసి దాన్ని పోనించేటటువంటి మనస్తత్వం అనమాట. అలాంటి సహృదయం అనేది కర్కాటక రాశి వారికి పుష్కలంగా ఉంటుంది. కాబట్టే వీరికి కష్టాలనేవి చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయండి. ఒక్క మాటలో చెప్పాలంటే మనసు ఉన్నటువంటి మనుషులుగా కర్కాటక రాశి వారిని చెప్పుకోవచ్చు. వీరికి ఆ మనసు ఉండటమే వీరికి ఒక శిక్ష అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే లోతు ఆలోచనలతో ప్రతీదీ కూడా, ప్రతి మనిషిని చదివే శక్తి, ప్రతీదీ కూడా అంచనా వేయగలిగినటువంటి శక్తి, తెలివితేటలు అనేవి వీరికి బాగా ఉంటాయన్నమాట. అంటే మనిషిని చూడంగానే ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది పూర్తిగా చదవగలరు. ఆ టాలెంట్ అనేది వీరికి ఉంటుంది. అయినా సరే వారు చెడ్డవారని తెలిసినా ఏదైనా సరే కాస్త అభిమానంగా మాట్లాడితే అవన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ అందరితో కలుపుగోలుగా కలిసిపోతూ ఉంటారనమాట. చిన్న వయసు నుంచి కూడా వీరు పడినటువంటి కష్టాలు ఎవ్వరూ పడి ఉండరండి. కష్టాలు అందరికీ వస్తాయి, రావని చెప్పి అంటల్లా. కానీ వీరికి కష్టాలు అనేవి చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయన్నమాట. గుండె పగిలిపోయే కష్టాలు, ఎవ్వరికి చెప్పుకోలేని కష్టాలు, సమస్య అనేదే అంటే సమాధానమే లేని కష్టాలు. వీరికి వచ్చే కష్టాలకి సమాధానం దొరకదు.
అందరి కష్టాలకి సమాధానం దొరికిద్దేమో, దారి ఏదన్నా ఉంటదేమో కానీ, వీరికొచ్చేటటువంటి కష్టాలు ఎలా ఉంటాయంటే, దారి కూడా దొరకని కష్టాలనమాట వీరికి. అంత గట్టిగా వస్తాయనమాట. ఎన్నిసార్లో వీళ్ళు ఒక్కరే ఒంటరిగా కూర్చొని గుండె పగిలిపోయేలాగా ఏడ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుంచి కూడా అవమానాలు, నిందలు, బాధలు ఇట్లా వయసుకు మించినటువంటివి ఎన్నో రకాలుగా చూశారు. ఆర్థికంగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఇట్లా ఏంటంటే ప్రతి దాంట్లో కూడా నలిగి పెరిగినటువంటి వ్యక్తులు. చిన్న వయసులో ఉండే కష్టాలు, చిన్న వయసులో యుక్త వయసుకొచ్చినప్పుడు ఉండే కష్టాలు, యుక్త వయసులో అలాగే పెద్ద వయసు వృద్ధాప్యం వచ్చిన తర్వాత అప్పుడు ఉండే కష్టాలు, అప్పుడు ఇట్లా వీరికేంటంటే కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సుఖాలు అనేవి చుట్టాల్లాగా కూడా అంటే వస్తాయి, అప్పుడప్పుడన్నా వస్తాయో లేదో అన్నట్లుగా వచ్చి పలకరించి వెళ్తూ ఉంటాయి అన్నమాట. అంటే మానసికంగా పాపం చాలా నలిగిపోయి ఉంటారండి. అసలు ఎప్పుడూ కూడా కలలో కూడా ఎవరు చెడును కోరనటువంటి వ్యక్తులకు దేవుడు ఏదో జన్మలో వీరు గట్టిగా పాపం చేసుకున్నట్లుగా, గట్టిగా శిక్ష వేసినట్లుగా బాధలనేవి పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అందరికీ కాదు, కొంతమందికైతే ఎక్కువగా ఇలాగే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరికేంటంటే వీరి యొక్క భాగస్వామితో వీరికి ఎక్కువగా గొడవలు జరగటము, అలాగే విడివిడిగా ఉండటము, కొంచెం దూరాలు ఉండటము, ఎప్పుడూ కూడా ఇంట్లో చికాకులు, గొడవలు, మనస్పర్ధలు ఇలాంటివి నెగిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి మనశ్శాంతి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే వీరేంటంటే తెలిసి తెలియని ఒక్కొక్కసారి ఏంటంటే తొందరపాటుతనంతో కొంచెం ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు కాస్త కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకున్నట్లయితే మీకు చాలా వరకు కూడా శత్రువుల సంఖ్య అనేది తగ్గుతుందండి. వీరిలో స్త్రీలవ్వచ్చు, పురుషులవ్వచ్చు, కోపము, ఆవేశం అనేది అధికంగా ఉండి వీరికి ఇంట్లోనే శత్రువులు ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తప్పు, ఒప్పులు ఎంచటానికి మనము దైవం కాదండి. ప్రతీదీ దైవం చూసుకుంటాడు. కాబట్టి ఆ డ్యూటీ దైవానికి వదిలేసి ఎవ్వరిని కూడా మీరు మంచి, మీరు చెడు అని క్వెషన్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు లేదు. ఆ అవసరం మనది కాదు. కాబట్టి తప్పొప్పులన్నీ గమనించడానికి దైవం ఉంది. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకొని మీరు ఎవ్వరితో కూడా ఎక్కువగా మాట్లాడవద్దు. చాలా వరకు కూడా సైలెంట్‌గా, నిదానంగా ఉండండి. అలాగే ఈ కర్కాటక రాశి వారి వ్యక్తిత్వం ఉంటుంది చూసారా? బంగారం అండి వీళ్ళు. నమ్మకం అన్నమాట. నమ్మకానికి మరో రూపంగా వీళ్ళు ఉంటారని చెప్పుకోవచ్చు. నీతి, నిజాయితీలకు ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. ఒక మనిషిని ప్రేమించాలన్నా, అలాగే ఒక మనిషిని ద్వేషించాలన్నా అది వీరికే సరిపోతుందనమాట. ఒక మనిషిని ప్రేమిస్తే ఎంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారంటే వారే లోకంగా, వారే ప్రపంచంగా బతుకుతారు. అలాగే ఒక మనిషిని ద్వేషించాలన్నా కూడా అవతల వాళ్ళు అసలిక నరకం, టార్చర్ అంటే ఏంటి అన్నట్లుగా వీళ్ళు ద్వేషించగలుగుతారు. అలా ద్వేషం చూపిస్తారు. అక్కడ ఒక కారణం కూడా ఉంటది. వారు వీరిని ఎవరన్నా ఇబ్బంది పెడితే మాత్రం అంటే తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు, అలాంటి వారిని పూర్తి స్థాయిలో ద్వేషించేసి పక్కన పెట్టేసేస్తారు. ఇక వారితో పెట్టుకోరు. ఇక జీవితంలో వారితో కలవరు. వీరికి ఇక ఎప్పటికీ పడదనమాట. అలా ఉంటుంది వీరి వ్యక్తిత్వం వచ్చేటప్పటికి. అలాగే మంచితనానికి చాలా ప్రాణంగా ఉంటారనమాట. కాకపోతే వీరికి జీవిత పరంగా కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంది. వీరికి అనారోగ్య పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. వీరికి కష్టం అనేది కూడా చాలా ఎక్కువగా పడుతూ ఉంటారండి. వీరేంటంటే ఒక ఆశతో, ఆశయాలతో ఉంటారు. నలుగురిలో ఒక మంచి స్థాయిలో ఉండాలి, మేము సంపాదించుకోవాలి, ఒక స్టేజీలోకి రావాలని చెప్పేసి ఒక తపన, తాపత్రయం, ఆశతో ఉంటారనమాట. అలా వీరు స్వయంగా వీరి కాళ్ళ మీద వీరు నిలబడే వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. ఎవరిని ఆశించరు, ఎవరికి ప్రాధేయపడరు, ఎవరి దగ్గరకు వెళ్ళి దేహి అని చెప్పేసేసి చేయి చాచేటటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఎప్పటికీ ఉండరనమాట. ఎప్పుడు కూడా వీరు ఎంత కష్టం చేయటానికైనా సిద్ధంగా ఉంటారు. కానీ వీరు నలుగురిలో తక్కువగా ఉండటానికి ఇష్టపడరు. అలా వీరి వ్యక్తిత్వం ఏంటంటే చాలా బాగుంటుంది. అలాగే వీరికి సంపాదన పరంగా కూడా ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి వీరి రాశి పరంగా సంపద కూడా కలిసి వస్తుందన్నమాట. చాలా వరకు కూడా వీరు అనుకున్నవి అనుకున్నట్లుగా చేసి తీరతారు. వీరు ఏదన్నా అనుకుంటే ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపోరు. వీరు అంటే కొత్తగా ఇల్లు కట్టుకోవటం అవ్వచ్చు, వీరి జాతక పరంగా ఏదన్నా భూమి కొనుగోలు చేసే అవకాశం కానివ్వండి, కొత్తగా గృహ నిర్మాణం కానివ్వండి, ఏదన్నా అపార్ట్మెంటు, ఫ్లాటు, స్థలాలు
బంగారం అవ్వచ్చు, ఇట్లా కొనుగోలు చేసే అవకాశం అనేది చక్కగా ఉంటుంది. అలాగే వీరి చేతుల్లో లక్ష్మీదేవి కూడా ఎప్పుడూ ఉంటుందన్నమాట. అంటే ఎన్ని బాధల్లో ఉన్నప్పటికీ కూడానండి, వీరి దగ్గర చేతిలో ఎప్పుడూ డబ్బులు ఉంటాయి. అది చాలా చాలా గొప్ప విషయం. అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరి మీద ఎప్పుడూ ఉంటుంది. వీరి యొక్క తపనకు, తాపత్రయానికి, ఆరాటానికి, కష్టానికి లక్ష్మీదేవి వీరిని పూర్తి స్థాయిలో ఆశీర్వదిస్తుంది. రూపాయికి రెండు రూపాయలు వచ్చేలాగా వీరి కష్టాన్ని ఆశీర్వదిస్తుందన్నమాట. వీరి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని చూసి సంతోషపడేలా చేస్తుంది. ఎప్పుడైనా సరే కష్టే ఫలి అన్నట్లుగా వీరు ఎక్కువగా కష్టపడేటటువంటి వ్యక్తులు కాబట్టి వీరికి కలుసుబాటు అనేది కూడా ఆ దైవానుగ్రహం వల్ల రెట్టింపు కలుసుబాటు అనేది ఉంటుంది. అలాగే ఈ 3 రోజులైతే మీకు అనుకూలంగా ఉందండి. ఇష్టమైన వాళ్ళతో ఫోనుల్లో మాట్లాడి సంతోషంగా ఉంటారు కాసేపు కూసేపు. అలాగే చేతికి అంటే డబ్బులు గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా బాగుంది. చేసేటటువంటి పనిలో బాగా కలుసుబాటు అనేది ఉంది. అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అన్ని రంగాల్లో వారికి కూడా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కర్కాటక రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి బ్రహ్మాండంగా చదువుతారండి. వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. కర్కాటక రాశి వారి యొక్క భాగస్వాములు అంటే భార్యాభర్తలు కూడా చాలా వరకు కూడా సమస్యలు తగ్గి అన్యోన్యంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. వీరిలో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు ఇంకాస్త గట్టిగా ట్రై చేయండి. వీరికి ఏంటంటే ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే వివాహ జీవితంలో కష్టాలు అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయండి. ఉన్నప్పటికీ కూడా ఆ కష్టాల నుంచి దైవానుగ్రహం వలన బయటపడగలుగుతారు. వీరికి కొంచెం విరక్తి అనేది కూడా ఏర్పడుతుంది. కాబట్టి మీరేంటంటే దైవారాధన ఇంకా చేయాలి. ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండాలి. కాస్త సోమవారం రోజున శివాలయానికి వెళ్ళటము, శివుడికి నీళ్లతో అభిషేకం కానీ పాలతో అభిషేకం కానీ చేయటము, ప్రత్యేకమైనటువంటి తిథుల్లో వచ్చేటప్పటికి కాస్త దీపారాధన చేసుకోవటము, ఇట్లాంటివి కొన్ని దానాలు ధర్మాలు ఇలాంటివి చేయటం వలన మీకు చాలా వరకు కూడా దోషాలనేవి తొలగిపోతాయి. అలాగే మీ పరంగా ఈ మధ్య నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇన్ని బాధల్లో మాకెవరండి దిష్టి పెట్టేవాళ్ళు అని అనుకోవచ్చు, కానీ అయినా సరే ఉంటున్నారండి. కాబట్టి దిష్టి ప్రభావం నుంచి బయటపడటానికి కాస్త రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోవటము, ఇంటికి కాస్త గుమ్మడికాయలు కట్టుకోవటము, నిమ్మకాయతో దిష్టి తీసేసుకోవటము, మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 5 నిమ్మకాయలు పూజ చేయించుకొని ఆ నిమ్మకాయలను మీ ఇంటి గేటుకు కట్టుకోవటం, ఇలాంటివి చేయటం వలన చాలా వరకు కూడా ఆ చెడు అనేది తగ్గటానికి అవకాశం అనేది ఉంటుంది. మీ ఆరోగ్యం మీద మీరు ఖచ్చితంగా దృష్టి అనేది ఉంచాలి. ఇలాంటి నియమాలు తప్పక పాటించాలి. ఏ పని చేసినా మంచిగా కలిసి వస్తుందండి. వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా చూడగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకు కూడా బాగుంది. వీరేంటంటే ఎవరి మధ్యలో తగువులకు వెళ్ళకండి. ఎవరిని అతిగా ప్రేమించవద్దు, అతిగా నమ్మవద్దు, అతిగా ద్వేషించవద్దు. ఇది ఒక్కటి గనక మీరు నేర్చుకోగలిగినట్లయితే, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండగలిగినట్లయితే మీ సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గుతాయి. దైవం రాసిన రాతను మనం మార్చుకోలేకపోయినా మన మనస్సును అదుపులో పెట్టుకోవటం వలన చాలా వరకు కూడా సంతోషం మన చేతుల్లో ఉండగలిగే అవకాశం అనేది ఉంటుంది. అప్పులు తీరతాయి. డబ్బు పరంగా చేతిలో చాలా వరకు కూడా దిగులు ఉండదని చెప్పుకోవచ్చు. అవసరాలైతే ఖచ్చితంగా తీరుతాయండి. కాబట్టి కర్కాటక రాశి వారికైతే ఈ 3 రోజులు అనుకూలంగా ఉంది. ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంది. ప్రయాణాల్లో కూడా జాగ్రత్త తప్పనిసరి. అర్థమైంది కదండి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన కర్కాటక రాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేసి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.